కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, నెత్తురు ఏరులై పారుతోంది. ఆ భయంకరమైన దృశ్యం చూసి భూమి కూడా వణికిపోయింది. 100 మంది పుత్రులు చనిపోవడంతో గాంధారి హృదయం బద్దలైంది. ఆ కోపంతో రగిలిపోతూ ఆమె నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వచ్చింది. నా కళ్ల ముందే నా వంశం ఎలాగైతే నాశనమైందో, నీ యాదవ వంశం కూడా అలాగే నాశనమవుతుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత బంగారు ద్వారకలో వింతైన సంఘటనలు మొదలయ్యాయి. ఆకాశం నుండి అకస్మాత్తుగా నెత్తురు వర్షం కురిసింది. ఒకరోజు విశ్వమిత్రుడు మరియు కొందరు గొప్ప ఋషులు ద్వారక వచ్చారు. కొందరు దురభిమానం గల యాదవ యువకులు వారిని అవామనపరచలానుకున్నారు. ఆ యువకుల అహంకారం చూసి మునులు కోపంతో రగిలిపోయారు. ఆ కడుపులో ఉన్న ఇనుప ముక్కే మీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శాపమిచ్చారు. భయపడిన యాదవులు ఆ ఇనుప ముక్కను పొడిచేసి సముద్రంలో కలిపారు. కాని ఆ పొడి సముద్రతీరంలో ఒక పదునైన గడ్డిలా పెరిగింది. ఒకరోజు యాదవులు సముద్రతీరంలో మద్యం తాగి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి చంపుకోవడం మొదలుపెట్టారు. ఆయుధాలు లేకపోవడంతో పక్కనే ఉన్న గడ్డిని పీకారు. ఆ గడ్డి వారి చేతుల్లో పదునైన ఇనుప కత్తులుగా మారిపోయింది. ఆ కత్తులతో సొంత అన్నదమ్ములనే దారుణంగా నరుక్కున్నారు. గాంధారి శాపం నిజమైంది. యాదవ వంశం మొత్తం రక్తపాతంతో అంతమైపోయింది. ఈ దురాగతాన్ని తన కళ్లముందే చూసిన కృష్ణుడు ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. అతను ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చున్నాడు. జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూశాడు మరియు జింకా అనుకున్నాడు. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణంపై ఉన్న ఇనుప ముక్క సముద్రంలో కలిపిన గదపొడి నుండి మిగిలిన చివరి శకలం బాణం సూటిగా వెళ్లి కృష్ణుడి పాదాన్ని తాకింది. శ్రీకృష్ణుడు తన దివ్య రూపాన్ని చూపించి అవతారాన్ని ముగించాడు. అతను వెళ్లిపోగానే భూమిపై చీకటి ఆవరించింది. కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు భూమిని వదిలి వెళ్లిన మరుక్షణం అరేబియా సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ బంగారు ద్వారకా నగరాన్ని పూర్తిగా మింగేసింది. బలరాముడు యాదవులు తన కళ్లముందే చనిపోవడం చూశాడు. ఆ బాధను తట్టుకోలేక బలరాముడు ధ్యానం చేస్తుండగా అతని నోటి నుండి తెల్లటి కాంతి ఉద్భవించింది. ఆ కాంతి భారీ సర్పంగా మారింది. 1000 పడగల ఆదిశేషుడు నెమ్మదిగా సముద్రంలోకి వెళ్ళాడు. ఈ విధంగా బలరాముడు తన అవతారాన్ని ముగించాడు. ఈ వార్త పాండవులకు తెలిసింది. కృష్ణుడు లేడు అన్న వార్త వినగానే పాండవులు కుప్పకూలిపోయారు. అర్జునుడు ఏడుస్తూ వెంటనే ద్వారకకు బయలుదేరాడు. కాని అక్కడ అప్పటికే అంతా నాశనమైంది. సముద్రం ద్వారకను మింగేస్తుంటే అర్జునుడు అక్కడున్న కొద్ది మందిని రక్షించడానికి ప్రయత్నించాడు. దొంగలు దాడి చేస్తే తన గాంధీవం ఎక్కుపెట్టాడు. కాని అందులో దైవశక్తి లేదు. ఎప్పుడూ ఓడిపోని గొప్ప వీరుడు అర్జునుడు ఆ దొంగల చేతిలో ఓడిపోయాడు. కృష్ణుడు లేనిదే తనకి ఎలాంటి శక్తి లేదని అర్జునుడికి అర్థమైంది. అర్జునుడు విలపిస్తూ రాజధానికి వచ్చాడు. ధర్మరాజు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ధర్మం భూమి నుండి అదృశ్యమైందని మరియు కలియుగం ప్రారంభమైందని అతను గ్రహించాడు. ఇక రాజ్యంతో పనిలేదని పాండవులు నిర్ణయించుకున్నారు. తమ ఆభరణాలను, దుస్తులను వదిలేశారు. కేవలం నారచీరలు కట్టుకుని హిమాలయాల వైపు నడక మొదలుపెట్టారు. ద్రౌపదితో పాటు పంచపాండవులు ఆ మంచుతో కప్పబడిన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించారు. ఆ కఠినమైన ప్రయాణంలో ఒక కుక్క కూడా వారి వెనుక నడవడం మొదలుపెట్టింది. భయంకరమైన చలిగాలులు వీస్తున్నాయి. ఆ మంచు తుఫానులో నడుస్తూ ముందుగా ద్రౌపది స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె ప్రాణాలు వదిలేసింది. అర్జునుడి మీద ఆమెకు ఉన్న ఎక్కువ ప్రేమ వల్లే ఆమె కింద పడింది అని ధర్మరాజు చెప్పాడు. ఆ తర్వాత సహదేవుడు, నకులుడు కూడా ఆ మంచులో కుప్పకూలిపోయారు. వెనక్కి తిరిగి చూడకూడదు అన్న నియమం వల్ల ధర్మరాజు ముందుకు నడుస్తూనే ఉన్నాడు. గొప్ప వీరుడైన అర్జునుడు కూడా ఆ చలిని తట్టుకోలేక కింద పడిపోయాడు. తన శక్తి వల్ల అర్జునుడికి అహంకారం పెరిగింది కాబట్టే అలా జరిగిందని ధర్మరాజు చెప్పాడు. చివరగా భీముడు కూడా కింద పడిపోయాడు. అందరూ చనిపోయినా ధర్మరాజు ఒక్కడే ఆ కుక్కతో కలిసి కొండ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక అద్భుతమైన బంగారు రథం కిందకు వచ్చింది. ఆ కుక్క అకస్మాత్తుగా ఒక దివ్యమైన వెలుగుతో యమధర్మరాజుగా మారిపోయింది. ధర్మరాజు తన ధర్మాన్ని వదల్లేదని పరీక్షించడానికి ఆయన అలా వచ్చాడు. స్వర్గంలోకి ప్రవేశించిన ధర్మరాజుకి పెద్ద షాక్ తగిలింది. అక్కడ కురుక్షేత్రంలో అధర్మంగా ప్రవర్తించిన దుర్యోధనుడు అత్యంత సంతోషంగా ఉన్నాడు. ఎంతో పాపం చేసిన దుర్యోధనుడు స్వర్గంలో ఉండటం చూసి ధర్మరాజుకి కోపం వచ్చింది. నా తమ్ములు, నా భార్య ఎక్కడ ఉన్నారు అని ఇంద్రుణ్ణి అడిగాడు. దేవతల దూత ధర్మరాజును నరకానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లే మార్గం పూర్తిగా చీకటిగా ఉంది మరియు భయంకరమైన వాసనతో నిండి ఉంది. చీకటిలోంచి ధర్మరాజా, మమ్మల్ని వదిలి వెళ్ళకు, మమ్మల్ని వదిలి వెళ్ళకు. నా వాళ్ళు నరకంలో బాధపడుతుంటే నేను స్వర్గంలో సంతోషంగా ఉండలేను. నేను కూడా ఇక్కడే ఈ నరకంలోనే ఉండిపోతాను అని దూతతో చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా ఆ నరకం మొత్తం మాయమైపోయింది. చుట్టూ చల్లటి గాలి, పోలవర్షం మొదలైంది. అప్పుడు దేవేంద్రుడు యమధర్మరాజు ప్రత్యక్షమై ఇదంతా కేవలం ఒక మాయ అని చెప్పారు. ఇది నీకు పెట్టిన చివరి పరీక్ష అని వివరించారు. దుర్యోధనుడు చేసిన చిన్న పుణ్యానికి కాసేపు స్వర్గమిచ్చారు.
పాండవులు చేసిన చిన్న తప్పులకు ఈ నరకాన్ని చూపించామని యముడు చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజుని నిజమైన స్వర్గానికి తీసుకువెళ్లారు. అక్కడ తన తమ్ములు ద్రౌపది అత్యంత సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎంతో మెరిసిపోతున్న కర్ణుడిని చూశాడు. అన్న కర్ణుడిని చూసి పాండవులు అందరూ ఎంతో ఆనందించారు. స్వర్గం మధ్యలో ఒక అద్భుతమైన సింహాసనంపై ఆసీనుడై శ్రీకృష్ణుడు తన నిజరూపమైన విష్ణువు రూపంలో దర్శనమిచ్చాడు. దేవుని పాదాల దగ్గర పాండవులు శాశ్వతమైన శాంతిని పొందారు. కురుక్షేత్రంతో మొదలైన వారి కష్టాలు ముగిసిపోయాయి. మనిషి ఎంత గొప్పవాడైనా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. అదే మహాభారతం మనకు నేర్పే అతిపెద్ద సత్యం. మహాభారతం ముగిసినప్పటికీ కొన్ని భయంకరమైన రహస్యాలు ఇప్పటికీ భూమిపైనే ఉన్నాయి. వీటిని మొదటివి కర్ణుని కవచకుండలాలు. ఇంద్రుడు తీసుకున్న ఆ కవచం దేవలోకానికి వెళ్లలేదు. దాన్ని భూమి మీదే ఒక రహస్య ప్రదేశంలో దాచారు అని పురాణాలు చెబుతున్నాయి. కోనార్క్ సూర్య దేవాలయం కింద కానీ లేదా పూరీ జగన్నాథస్వామి గుడి కింద కానీ ఆ కవచకుండలాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయని కొందరు అంటారు. మరొక గొప్ప రహస్యం అశ్వత్థామ తల మీద ఉన్న దైవమణి. ఆ మణిని పాండవులు తీసేసుకున్న తర్వాత అది ఏమైంది అన్నది నేటికి ఒక పెద్ద మిస్టరీ. ఆ మణికి ఆకలి, దప్పిక, రోగాలను ఆపే అద్భుత శక్తి ఉంది. వ్యాస మహాముని ఆ మణిని హిమాలయాల్లో ఉన్న ఒక శివలింగం కింద దాచారని చెబుతారు. కురుక్షేత్రంలో వాడిన భయంకరమైన బ్రహ్మాస్త్రాల వేడికి అక్కడ మట్టి ఇప్పటికీ ఎర్రగానే ఉంటుంది. ఆ మట్టిలో రేడియోధార్మిక శక్తి ఉందని సైన్స్ చెబుతోంది. ఆ యుద్ధభూమిలో 100 అడుగుల లోతులో ఎన్నో దివ్యాస్త్రాలు ఇప్పటికీ నిద్రపోతున్నాయి. వాటిని వెలికితీయడం ఎవరి వల్లా కాదు. మరొక రహస్యం మయసభ. రాక్షసుడైన మయుడు పాండవుల కోసం కట్టిన ఆ ఇంద్రజాల భవనం ఏమైంది? అది భూమి మీదే లేదు. పాండవులు స్వర్గానికి వెళ్ళాక ఆ భవనం తనకై తాను భూమిలోకి కుంగిపోయింది. దేవుని మాయ ఎవరికీ అంతుచిక్కదు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి యుద్ధం చూపించిన సంజయుడి దివ్యదృష్టి ఆ తరువాత ఏమైంది? కృష్ణుడు భూమిని వదలగానే ఆ దృష్టి మాయమైంది. ఆ తరువాత సంజయుడు అడవులకు వెళ్లి తపస్సు చేస్తూ గడిపాడు. ఒక మంటల్లో చిక్కుకుని ఆయన చనిపోయాడు అని ఒక కథ ఉంది. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు కూడా ఒక చిరంజీవి. ఆయన ఇప్పటికీ హిమాలయాల్లోని ఒక గుహలో తపస్సు చేస్తున్నారని భక్తుల నమ్మకం. మహాభారతం కేవలం ఒక కథ కాదు. అది మనిషి ఎలా బతకాలో మరియు కర్మ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక గొప్ప గ్రంథం. ఈ గొప్ప రహస్యాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం డార్క్ స్క్రీన్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.